సినిమా గురించి చెప్పాలంటే చిన్న కాన్సెప్ట్. ఒక విలన్ హీరోయిన్ వాళ్ళ ఇంటికి అడ్రస్ మారిపోయి వస్తాడు. వచ్చినప్పుడు వాళ్ళు అనుకోకుండా వాడిని కొట్టేస్తారు. వాడు చనిపోతాడు. తర్వాత ఈ చంపిన కేసు మా మీద పడకుండా ఉండాలని వారు బాడీని డిస్పోజ్ చేయడానికి వెళ్తారు. తర్వాత వాళ్ళు ఏం చేశారనేది తెరపైనే చూడాలి. హీరోయిన్ కీర్తి సురేష్ గారు మిస్ ఇండియా సినిమా నుంచి తన సినిమాలన్నీ డిఫరెంట్ జోన్కి తీసుకెళ్తున్నారు. ప్రతి సినిమా డిఫరెంట్గా ఉంటున్నాయి. ఇందులో రాధిక గారు, సునీల్ గారు, చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. అందరూ బాగా నటించారు. కానీ కీర్తి గారు ఇది డార్క్ కామెడీ అని సినిమా అని చెప్పారు. కానీ ఇందులో అసలు కామెడీనే లేదు. సినిమా మనకు అక్కడక్కడ బోర్ వస్తుంది. కాకపోతే ఇందులో విలన్ అజయ్ ఘోష్ గారు హీరోయిన్ నాన్నని డబ్బు కోసం చంపేస్తాడు. అయితే అజయ్ని చివరకు ఆమె ఎలా చంపించింది అనేది మనకు కొంచెం కామెడీగా అనిపిస్తుంది. అజయ్ గారు స్టార్టింగ్ నుంచి డ్రాకులా పాండియన్ని చంపితే వాడి తలకి 5 కోట్లు ఇస్తానని ప్రకటిస్తాడు. అది విలన్లలో వాళ్ళకి పడక కన్ఫ్యూషన్లో అందరినీ చంపుకుంటారు. తర్వాత ఈ డబ్బు వాళ్ళ దగ్గరికి వచ్చి చేరుతుంది. అప్పుడు హీరోయిన్ గారు కూడా గన్తో అజయ్ని చంపేస్తుంది. ఇది స్టోరీ. సో ఫ్రెండ్స్, ఈ మూవీ కనుక మీరు చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్. మన ఛానల్కి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పెట్టిన వీడియో మొదటగా నోటిఫికేషన్ వస్తుంది.